కాజల్ ఇంకా తన వయసొచ్చిన పిచ్చిపిల్ల సనాతో కలిసి పూణేలో ఉండేది. చాలా సంవత్సరాల క్రితం తనకి డైవర్స్ అవుతుంది. ఇంకా భర్త నిఖిల్ దగ్గర నుంచి తనకి చాలా ప్రాపర్టీ ఇంకా సనా మీద అధికారాలు అన్నీ దొరికాయి. నిఖిల్కి సనా అంటే చాలా ఇష్టం. కానీ కోర్టులో అతను కాజల్తో గెలవలేకపోయాడు. ఇంకా సనా అధికారాలు అన్నీ కాజల్కి దొరికాయి. ఇంకా నిఖిల్కి కోపం వస్తుంది. ఈ విషయం 20 సంవత్సరాల క్రితంది. ఇప్పుడు సనాకి 25 సంవత్సరాలు. కానీ తన ప్రవర్తన 5 సంవత్సరాల పాపలాగా ఉండేది. సనా రాత్రి అంతా ఏడుస్తూ ఉండేది. ఇంకా ఎలాంటి కారణం లేకుండా గట్టిగట్టిగా నవ్వుతూ ఉండేది. సనా, ఏడవకు నాన్న, నేను నీ దగ్గరే ఉన్నాను. నవ్వుకు సనా, రాత్రైంది, జనాలు పిచ్చిదాను అనుకుంటారు. అనుకో నువ్వు, నేనింకా చిన్నపిల్లని. చిన్నపిల్లలు ఇలాగే ఉంటారు. నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. పిచ్చి పనులు చిన్నపిల్లలే చేస్తారు. 25 సంవత్సరాలు ఎదిగిన పిల్ల ఇలాంటి పరిస్థితిలో ఉండడం చూసి కాజల్కి ఏడుపొస్తుంది. సనా చిన్నప్పటినుంచి అలా ఉండేది కాదు. తను చిన్నప్పుడు చాలా స్మార్ట్ ఇంకా టాలెంటెడ్ గా ఉండేది. ఒకరోజు కాజల్ని కలవడానికి తన యుఎస్ లోని మిత్రురాలు రిషికా వస్తుంది. ఇంకా సనా పరిస్థితి చూసి ఇలా అంటుంది. చిన్నప్పుడైతే సనా ఇలా ఉండేది కాదు, కానీ ఇలా ఎందుకు తయారైంది? దీనికి చాలా పెద్ద కథ ఉంది రిషిక. చెప్పు కదా, నీ భారం అంతా కూడా తగ్గిపోతుంది. అప్పుడు సనాకు 5 సంవత్సరాలు. అమ్మా, నాకు బోర్ కొడుతుంది. నాన్న దగ్గరికి వెళ్ళిపోదామా? వద్దు, నీకు బోర్ కొడితే వెళ్ళి మన ఫామ్ హౌస్ లో ఆడుకో, సరేనా? నాన్న దగ్గరికి వద్దు. హే, మనం ఫామ్ హౌస్ కి వెళ్తాము. సనా అలా అరుస్తూ తన గదిలోకి వెళ్తుంది. తను తన తండ్రి నిఖిల్కి ఫోన్ చేస్తుంది. నాన్న నాన్న, అమ్మ నన్ను ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తుంది. మరుసటి రోజు సనాని తీసుకుని కాజల్ ఫామ్ హౌస్ కి వెళ్తుంది. ఫామ్ హౌస్ కి రాగానే తనకి నిఖిల్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. హలో, నా కూతురు చెప్పింది నాకు నువ్వు ఫామ్ హౌస్ కు వచ్చావని. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నిన్నక్కడ ప్రశాంతంగా ఉండనివ్వను. ఏం చేస్తావు నువ్వు? హలో హలో హలో. కాజల్ భయపడుతుంది. ఎందుకు అంటే నిఖిల్ ఎంతకైనా తెగించగలడు. ఇంకా అలానే జరిగింది. ఆ రోజు రాత్రి నుంచి కాజల్కి విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆమె కేర్ టేకర్ ఏమీ చెప్పకుండా మాయమైపోతాడు. ఇంకా అర్ధరాత్రి కాజల్ సనా గది దగ్గరికి వెళ్తే ఆమెకు సనా నవ్వుతున్న చప్పుడు వినబడుతుంది. అయ్యో, నన్ను వదులు. నువ్వు అలా మాట్లాడుతున్నావెందుకు? నన్ను వదులు. కాజల్ కిటికీ నుంచి లోపలికి చూస్తుంది. లోపల సనా ఒక పాపతోటి ఆడుకుంటూ ఉంటుంది. ఆ పాప అచ్చం సనాలాగానే కనబడుతుంది. నువ్వు అచ్చం నాలాగే ఉన్నావు. ఎందుకంటే నేనే సనాని. అలా అంటూ ఆ అమ్మాయి భయంకరమైన రూపంలోకి మారుతుంది. ఇంకా సనా గొంతు పట్టుకుంటుంది. మమ్మీ, నన్ను రక్షించు, నన్ను రక్షించు. కాజల్ త్వరగా తాళాలు పగలగొట్టుకుని గదిలోకి వెళ్తుంది. కాని తనకి లోపల ఇంకొక చురుకు తగులుతుంది. లోపల ఏ అమ్మాయి ఉండదు. ఇంకా సనా తన మంచం మీద గాఢ నిద్రలోని పడుకుని ఉంటుంది. ఎవరా అమ్మాయి? ఈ ఫామ్ హౌస్ చాలా సంవత్సరాల నుంచి మూయబడింది. అంటే ఇదేమన్నా భూతం కాదు కదా? కేర్ టేకర్ని కూడా పెట్టాను, కానీ అతను కూడా మాయమయ్యాడు. నిఖిల్ పాప మీద ఏమన్నా దెయ్యం ప్రయోగం చేయడం లేదు కదా? లేకపోతే ఇది నా భ్రమనా? కాజల్ సనాని ఎత్తుకుని తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఇంక రాత్రి అంతా అదే అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు అర్ధరాత్రి కాజల్ హఠాత్తుగా నిద్రలేస్తుంది. సనా గదిలో నుంచి తను ఏడుస్తున్న చప్పుడు వస్తుంది. కాని సనా అయితే తనతో పాటు తన మంచం మీదనే పడుకుని ఉంటుంది. సనా ఎక్కడుంటే మరి అక్కడెవరు? కాజల్ పరుగెడుతూ తన గదిలోకి వస్తుంది. అక్కడ సనా ప్రశాంతంగా పడుకుని ఉంటుంది.
మమ్మీ నాన్న దగ్గరికి వెళ్దాము. మమ్మీ నన్ను నాన్న దగ్గరికి తీసుకొని వెళ్ళు. కాజల్ పరిగెత్తుకుంటూ మళ్ళీ వస్తుంది. అక్కడ సన పడుకుని ఉంటుంది. ఇంకా కాజల్ మళ్ళీ ఆ గదిలోకి వెళ్తుంది. అక్కడ ఇంకొక సన ఉంటుంది. నాన్న, నాకు నాన్న కావాలి. ఎవరు నువ్వు? నువ్వు నా కూతుర్లాగే కనిపిస్తున్నావు. కాజల్ ప్రశ్న విని ఆ పాప భయంకరమైన రూపంలోకి వస్తుంది. కాజల్ భయపడిపోతుంది. మమ్మీ, నేను సనాని. అప్పుడే కాజల్కి తన గదిలో నుంచి సనా ఏడుస్తున్న చప్పుడు వస్తుంది. మమ్మీ, నన్ను రక్షించు. మమ్మీ, నన్ను రక్షించు. వెళ్ళు, రక్షించు. తననెవరు తీసుకెళ్తున్నారో రక్షించు. కాజల్కి ఏమీ అర్థం కాదు. తను పరిగెడుతూ తన గదిలోకి వెళ్తుంది. కాని మంచం మీద ఎవరూ ఉండరు. కాజల్ నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి ఎవరో తనని పట్టుకుంటారు. కాజల్ గట్టిగా అరుస్తుంది. మమ్మీ భయపడింది. మమ్మీ. కాజల్ సనాని ఎత్తుకుని వేరే గదిలోకి వెళ్తుంది. కాని అక్కడ ఆ పాప ఉండదు. కాజల్ ఆశ్చర్యపోతుంది. ఈ అమ్మాయి ఎక్కడికెళ్ళింది? నేనెక్కడికి వెళ్ళలేదు. నేను నీ దగ్గరే ఉన్నాను. ఆ రాత్రి 2 సనాలు నా దగ్గరున్నారు. కాని ఒక సన మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళింది నాకు తెలియనేలేదు. ఒక్క సనానే కనబడింది. ఆ సనాని తీసుకుని నేను మళ్ళీ తిరిగి వచ్చేశాను. అప్పట్నుంచి సన పిచ్చిగా బిహేవ్ చేస్తోంది. హారిబుల్. అప్పుడే సన అక్కడికి వస్తుంది. ఆంటీ, అమ్మ నేను పెద్దదాన్నయ్యా అంటుంది. కానీ నేనింకా చిన్నపిల్లను కదా. సన, లోపలికి వెళ్ళమ్మా, నేను ఆంటీతో మాట్లాడాలి. సన లోపలికి వెళ్ళిపోతుంది. హారిబుల్ అది కాదు. హారిబుల్ ఏంటి అంటే, ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది అసలైన హారిబుల్. ఆంటీ, ఆ రోజు నేను 2 సనాలను చూశా. ఒక సన పడుకుండిపోయింది. ఒక సన బెడ్ మీద నన్ను భయపెడుతూ ఉండింది. నేను రూంలో వచ్చి పడుకునేసరికి తను మాయమైపోయింది. కాని తను ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఎవరు? కేర్ టేకర్ సహాయంతో ఆ నిఖిలే ఇలా చేశాడు. ఇంకా ఇవాళ ఒక సన నిఖిల్తో లండన్లో ఉంది. తనే నిజమైన సన. ఇదిగో ఈ ఫోటో చూడు. కాజల్ రిషికాకి ఒక ఫోటో చూపిస్తుంది. అందులో 25 సంవత్సరాల సన నిఖిల్తో పాటు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ముందు నిలబడి ఉంది. మరి ఈ సన ఎవరు? తనతో నువ్వు కలిసి 20 సంవత్సరాల నుంచి ఉంటున్నావు కదా. నాకు తెలీదు అసలు ఈ సన ఎవరో. తనతో నేను 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఇది విని రిషిక అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది.